కాదు అసలు విషయం ఏంటంటే మనం అందరం మర్చిపోతున్న విషయం ఈ టాస్క్ చేయాలి కదా. చందా డబ్బా తీసుకురండి అన్న ఒకసారి అన్నకి. ఓకే, సో ఈ రోజు వినాయక చవితి కాబట్టి చందా కలెక్ట్ చేసే పాత్ర పోషిస్తున్నాడు ఆయన. ఇప్పుడు చందా కలెక్ట్ చేయమన్నావు, ఇంతకీ ఎందుకు అది? ఎందుకో నువ్వు కలెక్ట్ చేశాక చెప్తాం. సరే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. కాదే, ఫస్ట్ టీమ్ లీడర్లతో స్టార్ట్ చేయాలి కదా. పాపం వాళ్ళకే 200 ఇచ్చి 2 పూట్ల భోజనం పెడతారు. శ్వేత 100 రూపాయలు ఇస్తే జాతకం కూడా చెప్తా. ఏది నీ చేయి చూపి. నీ జాతకం ప్రకారం ఈ రోజు నువ్వు 500 లాస్ అయ్యావు. నీ 500కి న్యాయం జరిగింది. నాకు జాతకం వద్దు, ఇంకేం చెప్తావు చెప్పు. నీకేం కావాలో చెప్పు, అది చెప్తాను. నువ్వు చందా చేసి. నాకు మధ్యాహ్నం భోజనంలోకి వెజ్ బిర్యానీ కావాలి. ప్రొడక్షన్ అయినా ఆయన కాదు. నేను అనుకున్నావు వాడు ప్రొడక్షన్. 9 ఒక 900 అయిరా నీ పేరుకి తగ్గట్టు. 9 పవని ఆమె పేరు. 900 కాదు, పవని అని చెప్పి పావులే. బా ఏరా, ఇది కూడా ప్రొడక్షనేనా? ఫోన్లో వేద్దాం. ఎంజాయ్ పండుగ. ఏయ్, చందాలు అడుక్కునే వాళ్ళ దగ్గర అడుక్కునేదాన్ని దీన్నే చూసాను నేను. బాబు చందాయ్. ఎవరు మీరు? చందా కలెక్ట్ చేసేవాళ్ళం. ఎందుకు? ఎందుకంటే మాకు బాగాలేదు, ఒంట్లో బాగాలేదు. మీ ఒంట్లో బాగోపోతే మేము ఎందుకు చందాలేస్తాం? అవునయ్యా, ఒంట్లో బాగాలేదు, చూపించుకుందాం అని చందాలు ఏజ్ collect చేసాం. అలాంటిదిలే. వాడు చూడు అక్కడ ఏదో సరే ఒక 500 వేయండి. తెలుగు నయాత. తెలుగు నయ్యాత 500 బోలో. 500 బోలా. సరే ఇదిగో ఇక్కడ ఒక జోడీ ఉంది. అరే సాయి, మీ ఇద్దరు జోడీ కలకాలం బాగుండాలంటే ఒక 1000 రూపాయలు వేయాలి, లేకపోతే ఈ రోజు విడిపోతారు. ఆల్రెడీ విడిపోయారని గొప్పదేశం. అరే నిజంగా 1000 రూపాయలు వేస్తే జీవితాంతం కలిసి ఉంటారు. ఇప్పుడు ప్రెసెంట్ కలపడానికి ఏమో పురమైతే వేసేతానని. ప్రజెంట్ కలపడానికంటే మీ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. ఒక 1000 ఇస్తా, నాకు అసలు విషయం చెప్పండి, ఏం జరుగుతుంది? అది ఇది సరే ఇప్పుడు చూడు, మా సైడ్ చూడు, డబ్బా నిండిపోద్ది. అలా ఉన్నారు డబ్బులన్నీ ఎంత ఎవరి దాకా ఎందుకు? మా ఛాంపియన్స్ చూడు నా కోసం ఎలా వేస్తా. రే కావ్య, ఏంటన్నా ఎందుకు వచ్చావు? అఖిల్ గడికి ఆపరేషన్ చేయించాలమ్మా. అన్నా నువ్వు మామూలు అన్నావు కాదన్నా, నువ్వు అసలు హెయిర్ స్టైల్ ఎవరన్నా నీకు చేసింది? చాలా బాగా చేశారు. గడ్డం అయితే జడ్జెస్ దగ్గరికి వెళ్దాం. ఇంకెందుకు, ముక్కులో దూతులు పెట్టి కుర్చీలో కూర్చోబెట్టు, వాళ్ళు వచ్చి బియ్యం జల్లి వెళ్ళిపోతారు. ఆ పాపిడి బిల్లయ్యవా? ఓకే, నేను ఇప్పుడు ఒక మలయాళం డైలాగ్ ఒక 2 times చెప్తా. ఓకే, మీరు చెప్తే నేను ഇഷ്ടം. ഓക്കെ നിങ്ങൾ ഇവിടെ എല്ലാവരും ചെയ്യുന്ന എല്ലാ കാര്യത്തിലും ഞാൻ എല്ലാവരുടെയും കാലിൽ വീണ് മാപ്പ് പറയണു. എടോ നിങ്ങൾ എന്താ സംസാരിക്കുന്നേ നിങ്ങൾക്ക് അറിയോ? సంసారమే. మీ చందా లేదు, మీ బొందా లేవు, ఏమీ లేవు. నాకు తెలుసు నువ్వు చందా ఇవ్వవని. నాకు చందా ఇచ్చేది శ్రద్ధ. చందా ఇవ్వకపోయినా ఏదో ఒకటి ఇస్తుంది ఈ రోజు నాకు. చందా విషయం పక్కన పెట్టి ఇప్పటిదాకా తిరిగి అలసిపోయాను కాబట్టి చిన్న ఎనర్జీ కోసం ఒక్కటి చిన్న ఎనర్జీ. లాస్ట్ వీక్ ఏదో అన్నావురా, పోరా ఏదో. పోరా ఎదవా? నువ్వు ఎదవన్నా కూడా ఏదోలా ఉందిరా. మరి నేను ఎదవంటే వాడు తీసుకోడేంటి? నేను ఎదవని కాదు కాబట్టి. అది నేను చందా ఇస్తాను నా, బట్ నాకు ఒక కండిషన్ ఉంది. చెప్పు. అచ్చా ठीक है, हिंदी में गाना गा दो. चल. నన్ను దోచుకుందో హిందీలో పాడు. తుజే దేఖా తో జానా సనమ్, డబ్బాయిలాను తుజే దేఖా తో ఏ పర్దేశీ. ఏంటి భయ? ఇదిగో లెక్కేసుకో. ఏంటిది? కలెక్షన్. షో నడుస్తుంది, నువ్వు కలెక్షన్ ఎందుకు చేసావు? లెట్స్ బిగిన్ రౌండ్ 2. ఛాంపియన్స్ ఛాలెంజ్ వీక్ కాబట్టి సెకండ్ రౌండ్ ఏ టీమ్ తో ఛాలెంజ్? సెకండ్ రౌండ్ లేడీస్ తో. సెకండ్ రౌండ్ ఛాంపియన్స్ టీమ్ వర్సెస్ లేడీస్ టీమ్. మీరు స్టార్ట్ చేస్తారా, ఛాన్స్ ఇస్తారా? మేమే స్టార్ట్ చేస్తాం. ఓకే ప్రదీప్, ఈ రౌండ్ లో 2 lakhs కాకుండా ఇంకొంచెం పెద్దగా పెంచుతాం అనుకుంటున్నాం అమౌంట్. ఆ ఛాలెంజ్ ఆయన రెడీగా ఉన్నాడు లేదా అడుగు. 2 lakhs ఈ రౌండ్ ఛాలెంజ్. అంతకు మించి మీరు ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నారు. రెడీగా ఉన్నాడు, అడగండి.
నేనేం చెప్తున్నానంటే బేసిక్ గా ఆ. ఫస్ట్ రౌండ్ అప్పుడు ఎంట్రీ అప్పుడు గమనించలేదు కానీ శ్వేతా నాయుడు నైని పావని లాస్ట్ ఎపిసోడ్ వరకు కూడా వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని నాకు ఒక తక్కువ అంచనా ఉండేది. కానీ ఈ రోజు వీళ్ళు రెడీ అయిన విధానం చూశాక నా అంచనా కరెక్టే అనిపించింది నాకు. మమ్మల్ని అంటున్నావా అది? నువ్వు పువ్వులు తప్ప ఇంకో ప్రింటర్ వేయవా డ్రెస్సులు? లేదురా మనకి పువ్వులే కావాలి. మీరు పువ్వే. ఆవిడ ఛాలెంజ్ చేస్తున్నారు. సెకండ్ రౌండ్ 2 lakhs కాదు, అంతకంటే ఎక్కువ ఛాలెంజ్ చేస్తాం అంటున్నారు. దమ్ముందా? ఆయన మెట్లు ఎక్కుట వస్తేనే దమ్ము వస్తుంది, మళ్ళీ దమ్ముందా ఏం? బిడ్డింగ్ స్టార్ట్ చేద్దాం. ఎస్ ఓకే మీరు నెంబర్ అనుకోండి. 2 మీద 3. 2 మీద 1 కదా ఉండేది, 2 మీద 1 కదా ఉండేది. నువ్వు దేని మీద ఉన్నావు? సోఫా మీద ఉన్నా కనబడట్లే. ఓకే బిడ్డింగ్ స్టార్ట్ చేద్దాం. 2,50,000. సో ఛాలెంజ్ స్టార్ట్ చేసిన నైని భవని గారు 2,50,000. సరే అయితే 2,55,000. వెరీ చీప్. నువ్వా 2,65,000. 2,70,000 25 పైసలు పైసలు ఉన్నాయా అండి ఇంకా? ఉన్నాయిగా. మీలాంటి వాళ్ళు ఉంటే ఉంటాయి కదా చిల్లర ఇంకా. 2,70,500. 2,90,000. ఫైనల్ 5 lakh. 5 lakhs లాక్ చేద్దాం. సో జడ్జెస్ సెకండ్ రౌండ్ ఇద్దరు టీమ్ లీడర్లు 5 lakhs కి ఛాలెంజ్ చేస్తున్నారు. My లేడీస్ God. టీమ్ అండ్ ఛాంపియన్స్ టీమ్. ఎస్ కాస్ట్లీయెస్ట్ రౌండ్ ఇది. ఆల్ ది బెస్ట్ మా. ఆల్ ది బెస్ట్ Okay. ఆది. ఆల్ ద బెస్ట్. నాకు తాకాలని లేదు, నువ్వు ఇచ్చావని ఏదో. ఓడిపోయిన టీమ్ లీడర్ వచ్చారు, గెలిచిన టీమ్ లీడర్ ఉన్నారు. ఎస్. సో మేడం టాస్క్ ఇవ్వండి. ఏంటంటే అంత కష్టమైన టాస్క్ వద్దులే, నేను పొడుపు కడ అడుగుతాను. పొడుపు కథలో ఎదుగుతావా? సరే ఇప్పుడు పొడుపు కథలు అడుగుతా అన్నారు కదా, సో పొడుపు కథలు అడగండి. ఒక హెలికాప్టర్ లో 10 రాళ్ళను తీసుకెళ్తున్నారు. ఒక రాయి కింద పడిపోతుంది. అప్పుడు ఎన్ని రాళ్ళు ఉన్నట్లు? 10. రాంగ్ ఆన్సర్. ఒక రాయి కింద పడిపోయింది. ఆ, ఇంకెన్ని స్టోన్స్ ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. కాదా, అది 10 ఉన్నాయి. ఇలా తీసుకెళ్లారు పైకి, ఒకటి పడిపోయింది కింద. ఇంకెన్ని ఉంటాయి? 10 ఉంటాయి. రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏంటి? అఖిల్ ని గెస్ట్ చేయమను. 9 కదా. అఖిల్ మీరు రండి రండి. అఖిల్ గారు 9 అంటున్నారు. సర్లే ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఒక అతను ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాడు. అతను ఏం చెప్తాడంటే నువ్వు 3 రోజుల్లో చనిపోతావురా అని చెప్తాడు. ఇంకా అతను చాలా భయపడిపోయి సరే అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నేను 3 days లో చచ్చిపోతానంట అని చెప్తే డాక్టర్ ఫుల్ చెకప్ చేసి నువ్వు 3 రోజులు ఏంటయ్యా 3 సంవత్సరాలు బతుకుతావు అని చెప్తాడు. ఇంకా ఆయన కుష్తో ఇట్లా బయటకు వస్తాడు, చచ్చిపోతాడు. ఎలా? ఒకటి 3 రోజులైనా ఉండాలి, 3 సంవత్సరాలైనా ఉండాలి. బయటికి రాగానే నువ్వు చచ్చిపోవడం. ఆప్షన్స్ ఇయ్యకు, ఆన్సర్ చెప్పు. సరే ఆన్సర్ చెప్పరా, ఓడిపోయాం. ఎలా తెలుసా? ఇందాక హెలికాప్టర్ 10 రాళ్ళు తీసుకెళ్లారు కదా, ఒకటి పడిపోయింది కదా, అది ఈడి మీద పడే పోయాడు. నేను ఒకటి అడుగుతా, చెప్తావా? సరే ఆది నేను అడుగుతాను. సరే తిని టఫ్ అడిగిని చెప్పలేదు, నేను చాలా ఈజీ అడుగుతాను. అడుగు. ఒక అపార్ట్మెంట్ లో 3 floors ఉంటాయి. ఓకే. ఫస్ట్ ఫ్లోర్ నుంచి స్టోన్ పడుద్ది, Okay. సెకండ్ ఫ్లోర్ నుంచి నూడిల్స్ పడుతుంది, థర్డ్ ఫ్లోర్ నుంచి యాపిల్ పడుతుంది. సో అన్నిటికంటే ఫస్ట్ కింద ఏం పడుతుంది? అఖిల్ నీకే. స్టోన్ పడుతుంది. కాదు, జనరల్ గా అన్నిటికంటే ఫాస్ట్ పడేది కింద పడుతుంది. సో నూడిల్స్ పడుతుంది, ఎందుకంటే నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ కాబట్టి ఫాస్ట్ పడుతుంది నూడిల్స్. ఈసారి మీకు జడ్జెస్ కి. మ్యామ్ 3 houses ఉంటాయి. 3 houses లో ఒకటి ఫుల్ గా కాలిపోతుంది 100%, ఇంకొకటి 50% కాలుతుంది, ఇంకొకటి 30% కాలుతుంది. సో అంబులెన్స్ ని పిలిస్తే ఫస్ట్ అంబులెన్స్ ఏ హౌస్ కి వెళ్తుంది? అసలు అంబులెన్స్ ఎందుకు వస్తుంది? ఫైర్ ఇంజిన్ వస్తుంది కానీ బొక్కలో క్వశ్చన్. అదే ఆన్సర్. అంబులెన్స్ ఎందుకు రావాలి ఇక్కడ? ఆ బుర్రకు అంబులెన్సే వస్తుంది, మా బుర్రకు అయితే ఫైర్ ఇంజిన్ వస్తుంది. మేము పంచలేయద్దా? అది మాకు ఛాన్స్ ఇవ్వవా? కాదు ఇవాళ ఓని వేసింది పంచులు అంటది. అది నీకు కూడా 2 రాసిచ్చారటగా. ఎవరు? అయ్యే ఉండవు, వీళ్ళకి అడగటం రాదు. నేను అడుగుతాను చెప్పు. ఒక ఆంటీ 5 చపాతీలు చేసింది. 3 ఆంటీలు అయితే ఎన్ని చపాతీలు చేస్తారు? 15 చేస్తారు. నీ బొంద చేస్తారు. 3 ఆంటీలు ఒక చోట ఉంటే ముచ్చట్లో పెట్టుకుంటారు, చపాతీలు ఎందుకు చేస్తారు? అది ఇంకొకటి అడుగు. అది నువ్వు నన్ను అడుగు. సరే మీ ముగ్గురికి కూడా ఇది 3 దోసకాయలు 2 వంకాయలు. 2 కీరాస్ 3 బ్రింజాల్. చెప్పండి. ఏంటి ఏంటి? క్వశ్చన్ మర్చిపోయాను. కాదు మేము ఇలా నీకు కూడా రాసిచ్చారు కదా, ఎలా మనకి ఎవరు రాసిచ్చాడు? కాదు, అది చెప్పి మర్చిపోయా. అంతవరకు నేను చెప్తా, మిగతాది ఇటు చెప్తా. సరే ఫైనల్ గా నేను ఒకటి అడుగుతా. ఓకే. అంటే 500 బఫెలోస్ ఉన్నాయి, వాటిని 60 పిల్లర్స్ కి కట్టేశారు. ఓకే. ఒక్కొక్క పిల్లర్ కి ఎన్ని కట్టారు, ఎన్ని మిగిలినాయి? 60 పిల్లర్లకి 500 గేదెల్ని కట్టారు, 60 పిల్లర్లు మిగిలినాయి. లేదు 59 పిల్లర్స్ మిగిలాయి.
60th పిల్లర్ కట్టారు 68th పిల్లర్కి ఎవరిని నిన్ను కట్టారా సరే ఆన్సర్ చెప్పేస్తున్నా 500 బర్రెల్ని 60 పిల్లర్లకి 60 అంటే 500 పిల్లర్లు. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా